దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 14వ తేదీ ఏప్రిల్ మాసము 2025 సంవత్సరం, హోలీ మండే అంటారు. మరి ఈరోజు దేవుడు నిన్ను నన్ను ప్రేమించి క్యాలెండర్ వాగ్దానము ఏమని ఉంది అంటే, గోధుమ గింజ చచ్చిన ఎడల అది విస్తారముగా ఫలించును. గోధుమ గింజ చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. పూర్తి వచనము ఈ విధంగా ఉంది: గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఇది వాక్యము, వాగ్దానం. అయితే ఒకసారి ఇంగ్లీష్లో మనం చూసినప్పుడు ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్ చాలా చక్కగా ఉంది. Truly, truly I say to you, unless a grain of wheat falls into the earth and dies. నిశ్చయముగా నిశ్చయముగా, ట్రూలీ ట్రూలీ అని చెప్తారనమాట. ఏమని చెప్తున్నాడు? ఒక గోధుమ గింజ ఆ యొక్క భూమిలో పడి, ఆ యొక్క గోధుమ గింజ ఎప్పుడైతే రూపము కోల్పోతుందో, ఎప్పుడైతే దాని ఇంకా సత్తువ పోతుందో, ఆ యొక్క అంటే స్వరూపమైన సొగసైన లేకుండా గోధుమ గింజ భూమిలో కలిసిపోయినప్పుడు ఇట్ రిమైన్స్ అలోన్. అంటే బట్ ఇఫ్ ఇట్ డైస్ ఇట్ మేక్స్ మచ్ ఫ్రూట్. అంటే ఇక్కడ చెప్పబడిన రెండు స్టేట్మెంట్స్ ఏంటంటే, ఒకవేళ చావలేదనుకోండి అది కుళ్ళిపోతుంది, అదే చచ్చిపోయింది అనుకోండి అది గొప్ప గోధుమలకి అనేకమైన వాటికి విస్తారంగా ఫలిస్తుంది అని ఇక్కడ భావం చెప్పబడుతుంది. ఎలా విధంగా నేర్చుకోవచ్చు? ఇంతకుముందు ఇదే వాక్యం మనకు వచ్చింది, అప్పుడు వేరే డైమెన్షన్లో నేర్చుకున్నాం. కెర్నెల్ అంటారని ఆ భావాలని మనం నేర్చుకున్నాం. అయితే ఈరోజు మనం నేర్చుకుంటుంది ఏంటంటే నీతిమంతుల మరణము. ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువుల వారు ఏ సందర్భంలో చెప్పబడుతుంది అన్నప్పుడు, అక్కడ కొంతమంది ఆ యొక్క గ్రీసు దేశస్థులు వచ్చారని చెప్పబడినట్లు మనం చూస్తున్నాం. ఫిలిప్పు వచ్చి అంద్రేతో చెప్పాను, అంద్రేయ ఫిలిప్పు వచ్చి యేసుతో చెప్పారు. అయితే ఆ యొక్క సందర్భంలో మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది కనుక ఇది మహిమకు సూచనగా చెప్తున్నాడు. కారణం ఏమిటంటే, మనము ఈ లోకంలో జీవించినంత కాలము మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటి? మనము మోక్షము ప్రభువుతో ఉంటాము, మహిమలో చేర్చబడతాము. కనుక ఇప్పుడు క్లైమాక్స్కి వచ్చి ఉన్నది. యేసు ప్రభు వారు గుర్తిస్తున్నారు. ఎందుకు? మనమందరము కూడా ఎన్నో విధాలుగా దేవుని సన్నిధి పొందుకోవాలని ఆశపడుతూ ఉంటాం కదా. ఇక్కడ ఆయన చెబుతూ, తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు. కనుక ఏ కాంటెక్స్ట్ లో చెప్తున్నాడు? నిత్య జీవము కొరకు. ఇప్పుడు ప్రాణమును ప్రేమించుట, ద్వేషించుట అంటే చాలాసార్లు మనకిష్టమైనది, మనము కోరినది, మనము కోరుకున్నట్లుగా మన జీవితం ఉండాలని మనము ఆశపడుతూ ఉంటాం. ఇందులో ఎంత మాత్రము తప్పులేదు. మన బిడ్డలు బాగుండాలని, మనం అనుకున్న సంబంధాలు రావాలని, వారు మన కళ్ళ ఎదుట ఉండాలని, ఇవన్నీ ఊహ, ఖచ్చితంగా కరెక్ట్. కానీ ఊహించుకుంటే కుదరదు కదా. ఆ ఊహని నిజ రూపము దాల్చాలి అంటే నీవు ఏదో చేయాలి కదా. ఇది ఇక్కడ చెప్పబడుతుంది. అంటే ప్రతి ఒక్కరము మనము ఊహ కలిగి ఉన్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క భూలోకం మీద మనుష్య కుమారుడిగా రావడానికి గల కారణం ఏంటి? ఆయన జీవించడానికి కాదు, జీవము ఇవ్వడానికి. ఆయన అనేక మందికి క్రయధనముగా మొదటి ఆదాము ఏ మహిమను పోగొట్టాడో, ఆ మహిమ ఏ మరణము ద్వారా పోయిందో,
ఏ మరణము పాపమును హేతువు చేసుకొని వచ్చిందో ఆ పాపమునకు పరిహారముగా ఆ మరణపు ముళ్ళును విరవడానికి ఆ మరణమును జయించడానికి వచ్చాడు కనుక ఆయన మరణిస్తే తప్ప ఆయన మరణము ద్వారా మనలో జీవము, అంటే ఆదాములో మరణము, అవ్వమ్మలో జీవము. కనుక మనము బేస్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఆది కాండము 4వ అధ్యాయం మనం చూసినప్పుడు దేవుని దయ వలన ఒక మనిషిని సంపాదించుకుంటుని అని చెప్పి కయ్యను అని పేరు పెట్టింది. అంటే మొట్టమొదటి మానవుడు కయ్యను, కానీ పాపములో జన్మించి ఉన్నాడు కనుక వారు పాపము చేసి పడిపోయిన ఆ యొక్క స్వభావము, చాలాసార్లు రోగము అంటూ ఉంటారు. మీరు రోగము శరీరానికి మానసికి, మానసిక రోగము శారీరక రోగము. శారీరక రోగము నిన్ను మనసు కంట్రోల్లోనే ఉంచుతుంది, కానీ అదే మానసిక రోగం వచ్చిందనుకోండి శరీరాన్ని, అంటే ఇంకా వ్యక్తి బ్రతకలేడు అన్నట్టు. కనుక ప్రభువునందు ప్రియులరా చాలా విషయాలు మనము అధ్యయనము చేయక, గ్రహించలేక, అవగాహన లేకయే మనము దారి తప్పిపోయేవారముగా ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రస్తుతపు కాంటెక్స్ట్ లో మనం చూసినప్పుడు ఆది కాండము 4వ అధ్యాయము 8వ వచనం, కయ్యను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడాడు. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపాను. మరణం అంటే తెలియదు, అక్కడ ఏం జరిగిందో, అర్పణ ఏం తెచ్చారో కూడా మనకు తెలియదు. కానీ దేవునికి హేబెలు అర్పణ ప్రియముగా ఉంది. కయ్యనుని దేవుడు లక్ష్య పెట్టలేదు, కానీ మాటలన్నీ కయ్యనుతోనే ఉన్నాయి. ఏమని దేవుడు మాట్లాడుతున్నాడు కయ్యనుతోటి మనం చూసినప్పుడు, ఎప్పుడైతే కయ్యను ముఖము చిన్నపుచ్చుకున్నాడో మొట్టమొదటి మాట నీకు కోపమేలా, చూసారా? రెండవది నీవు ముఖము చిన్నబుచ్చుకున్నావేమి, మూడవది సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, నాలుగవది సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని. అయితే అంటే ఇక్కడ స్టెప్ బై స్టెప్ కయ్యను ఏ విధముగా పడిపోయిన స్థితికి వెళ్ళిపోతున్నాడో, అతనిలో వచ్చిన కోపము అతని యొక్క తదనంతరము మొత్తం జనాంగాన్ని నాశనములో నడిపించేవాడుగా, హంతకుడుగా, చూసారు? అంటే ఆ యొక్క కయ్యనులో ఏర్పడిన ఆ విషబీజము, ఆ యొక్క అసూయ, ద్వేషము, శరీర కార్యాలు హేబెల్ని చంపేసినట్లు మనం చూస్తున్నాము. కనుక ఇక్కడ ఈ భాగము చూసిన మనము అదే విధంగా అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము అక్కడ మనము స్టెఫను కార్యము చూసినప్పుడు స్టెఫనుని వాళ్ళు రాళ్ళు రువ్వి చంపినప్పుడు సౌలు అను యవ్వని పాదముల యొద్ద పెట్టారు. అంటే సౌలు ఈ యొక్క స్టెఫను మరణానికి అంగీకరించాడు, కానీ తర్వాత ఆ సౌలుని దేవుడు పౌలుగా మార్చి, అంటే ఒక వ్యక్తి మరణము దేవుని దృష్టికి ప్రియమైనప్పుడు హేబెలుకు ప్రతిగా, ఈ వాక్యం ఎక్కడ ఉంది? మత్తయి సువార్త 23వ అధ్యాయము 33 నుంచి యేసు ప్రభుల వారు కోట్ చేస్తూ చక్కటి మాటలు ఇక్కడ చెప్పబడుతున్నట్లు మనం చూస్తున్నాం. సర్ప సంతానమా, సర్పములారా, నరశిక్షకు మీరు ఎలాగూ తప్పించుకుందురు అని చెబుతూ, నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరంలో కొరడాలతో కుట్టించుదురు. నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకుని బలిపీఠమునకు దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడకు జకరియా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వచ్చును. కాబట్టి ఆ రోజున యేసు ప్రభుల వారి కోసం ఈ నీతిమంతుని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును అని యూదులు చెప్పినప్పుడు, జర్మనీ ఆ యొక్క హిట్లరు
1,00,000 మంది యూదుల్ని గ్యాస్ ఛాంబర్లో పెట్టి, అవి ఇప్పటికీ ఉన్నాయి యూట్యూబ్లో ఆ మూవీస్. అవి చూస్తూ గుండె పగిలి సోబర్ క్యాంప్ అవి చూసినప్పుడు చాలా విధములుగా దేవుణ్ణి స్తుతించడం జరిగింది. ఇవన్నీ లేఖనాలు. కనుక మన జీవితంలో అంటే మనలో రెచ్చగొట్టే తత్వము ఎందుకు తగ్గించుకోమంటున్నాడు? ఒకటి గుర్తుపెట్టుకోండి, హెచ్చించుకోవడం తగ్గించుకోవడం అంటే మనము ఈ లోక సంబంధముగా ఆలోచించకూడదు. పరలోక సంబంధముగా దేవుని రాజ్యము కొరకు మొట్టమొదట ద హై ప్రయారిటీ దేవుని రాజ్యం అయితే, దేవుని రాజ్యం ఎప్పుడూ కూడా నీతి సమాధానములకు సూచనగా ఉంటుంది. మనము ఎప్పుడూ కూడా పక్కవారితో సమాధానమే కోరుతుంది. ఇక్కడ ఈరోజు మనం చూసినప్పుడు అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 1వ వచనం, దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకుని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని ఎంచి పేతురును కూడా బంధించాను. అయితే పేతురుని దేవుడు తన దూతను పంపించి విడుదల చేస్తాడు. అంటే అర్థం ఏంటంటే, నీ జీవితము దేవునికి ప్రేమగా ఉన్నప్పుడు, నీ జీవిత దినాలు దేవుడు గుర్తించినప్పుడు, లెక్కించినప్పుడు, ఆ యొక్క మన యేసుప్రభుల వారి శిష్యులైన యోహాను గారిని సలసల కాగే నూనెలో వేశారంట. విషము, చాలా భయంకరమైన సర్ప విషము తాగిపించారట. అయినా కూడా మరణము అతన్ని ఏలుబడి చేయలేకపోయింది. కనుక పద్మాసు ద్వీపంలో బంధించినప్పుడు అప్పుడు ప్రకటన గ్రంథము ద గ్రేట్ రెవల్యూషన్ ఇవ్వబడింది. ప్రభువునందు ప్రియులరా, ఏ రోజునైతే దేవుని కోసం నేను సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడని నేను కాను, బ్రతుకుట క్రీస్తే చవైతే మాలు అని చెబుతూ, నేను ఏదేది లాభములో అవి అన్నీ పెంటతో సమానంగా ఎంచుకున్నాను, నేను నా పరుగును తుదముట్టించి విశ్వాసము కాపాడుకుంటుని అని పౌలు ఎంత చక్కగా మరణానికి ఎదురు వెళ్ళినట్లు, మరి హతసాక్షులుగా శిష్యులందరూ కూడా చనిపోయినట్లు మనం చూస్తున్నాం. అంటే మన ప్రాణము అంటే ఏంటో తెలుసా? మన మనస్సు. ఎప్పుడైతే నీ మనస్సు గొప్పలు కోరుకుంటూ ఉంటుంది, మంచోడు అనిపించుకోవాలనిపిస్తుంది, కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? నా నిమిత్తము మీరు నిందింపబడి, హింసించబడి, దూషింపబడినప్పుడెల్లా ధన్యులు. కానీ ఆ దూషణ వచనాలు మనం తట్టుకోలేము తెలుసా? ఆ యొక్క మరి ఎందుకని తట్టుకోలేం? బికాస్ ఆఫ్ ద ఫాలెన్ నేచర్. ఆ యొక్క మనలో ఉన్న ఆ పడిపోయిన తత్వమును బట్టి బ్లేమ్ షిఫ్ట్, అంటే నేను కాదు, వాడు చేశాడు కదా, మరి హేబెల్ని చంపేశాడు, హేబెల్ ఏమని చేశాడు? కానీ భూమి మొర్ర పెట్టుతుంది. ఎప్పుడైతే దైవ కుమారుల ప్రత్యక్షత కొరకు ఏ భూమి అయితే తన నోరు తెరిచి హేబెలు రక్తము తాకి అది నీతిమంతుల రక్తము తాకిందో, ఆ భూమి మొర్రపెట్టిందే, భూమి శపించబడిందే. శపించబడిన భూమి నీతిమంతుడైన కడపటి హేబెలు, నీతిమంతుడైన కడపటి ఆదాము, నీతిమంతుడైన కడపటి జకరియా, ఇలాగ అన్ని చూసినప్పుడు దావీదు కుమారుడిగా, అబ్రహాము కుమారుడిగా వచ్చిన యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన రక్తము భూమిని తడిపి నిన్ను నన్ను శుద్ధినిగా చేస్తూ ఆయనలో నుండి జీవము, ఆ జీవము లోకమునకు వెలుగుగా, నిన్ను నన్ను దేవునికి ప్రియమైన కుమారులుగా క్రీస్తు యేసు ప్రభులవందు నీవు నేను దేవునికి వారసులముగా చేటకు ఆయన రక్తము ఎలయనగా ప్రాణమునకు మూలము రక్తం కనుక ఆయన తన ప్రాణమును పెట్టి, అందుకే ప్రభుల వారి నిబంధన మాండీ థర్స్డే అంటారు. ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని ఏ విధముగా ఎత్తి పట్టుకుని, ఇది మీ కొరకు విరవబడుతున్న నా శరీరం కనుక మాండీ థర్స్డే మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. మనం ప్రార్థన చేద్దాం, బల్లారాధన చేద్దాం. కనుక ప్రభువునందు ప్రియులారా, ఈ వాక్యం వింటున్న మీరు మన జీవితాల్లో యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ గొప్ప కార్యము చేయలాగన అనేక మందికి దీవెనకరముగా నీవు నేను మారాలి అంటే, నన్ను ప్రేమించండి, నా మనస్సును చేయండి, నేను చేసేదంతా కరెక్టు,
దీని వల్ల మనము చేయలేము. కానీ ఎప్పుడైతే నీ ప్రేమ త్యాగముతో ఉంటుందో, ఎప్పుడైతే నీ ప్రేమ 10 మందిని బతికించాలని ఉంటుందో, ఎప్పుడైతే నీ ప్రేమ అనేక మందికి ఆశీర్వాదంగా నువ్వు మారాలి అని ఇష్టపడతావో, అది దేవుడు కోరే బలి అర్పణ. కనుక చనిపోవడం అనేది అంటే ఎవడైనను నన్ను వెంబడింపగోరిని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని సిలువ ఎత్తుకొని నడవాలి. నీ కొరకు దినమెల్లా వధించబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలము. కనుక నిజంగా మన మీదకి వచ్చి ఏమేం పడుతున్నాయి సమస్యలు చెప్పండి? నిందలు పడుతున్నాయి, అవమానాలు పడుతున్నాయి, అంతే కదా. మరి దేవుడు ఈ ఒక్క ఏరియాలో చూడకుండా చుట్టూ చూసినప్పుడు దేవుడు ఎన్ని మేలులు చేస్తున్నాడు కదా. ఆయన చేస్తున్న మేలులను బట్టి నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగములో సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము అని చేసిన కాలంలో దేనిని మరొకమని ఎప్పుడైతే నీలో కృతజ్ఞత వచనము, నీలో ఆశీర్వాద వచనము, నీలో జీవము ఉంటుందో అది నిన్ను అనేక మందికి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను, నేను సజీవులకే దేవుడును కానీ మృతులకు దేవుడు. నిత్యము నీవు ప్రభువుతో నివసిస్తావు. నిత్యము నీ పేరు జ్ఞాపకార్థ గ్రంథంలో ఉంటుంది. నిత్యము జీవ గ్రంథంలో నీవు దేవుని యందు జీవము కలిగి జీవించుచున్నవాడిగా ఉంటావు. అయితే అది లేని ఎడల జీవించుచున్నావన్న పేరు ఉన్నది కానీ నీవు మృతుడివే. కనుక ప్రభువు నిమిత్తము ఈ రోజు నుంచి చచ్చిన వారమై మనలను మనం తగ్గించుకున్న వారమై మన ద్వారా దేవుడు హెచ్చింపబడలాగిన మనము ఏమైపోయినా పర్లేదు కానీ మన దేవుని నామము కనపరచబడలాగిన నీ ఆలోచన, నా ఆలోచన ఉండడమే ప్రభువు లక్ష్య పెట్టేది. ఆయన హృదయ అంతరంగాలను లక్ష్య పెట్టే దేవుడు. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ రోజు నుంచి మాలో 10 మందిని మేము చూడగలగాలి. మమ్మల్ని బట్టి 10 మంది సంతోషించాలి. నిన్ను బట్టి అనేక మందికి మేము సువార్త ప్రకటించువారంగా, రక్షణ మార్గంలో నడిపించువారుగా మా చెయ్యి పట్టి లేవనెత్తి కృప చూపించి సహాయం చేసి మీరు చేస్తావని యేసు అతి శ్రేష్టమైన నామమున దీవించి ఆశీర్వదించి సమాధాన వచనముతో ముఖ్యంగా ఈ హోలీ మండేని దీవిస్తూ మా ముందున్న గుడ్ ఫ్రైడే ఇష్టరాధాలను బట్టి స్తుతిస్తూ మహిమపరుస్తున్నాము. యేసు నామములో ఒక్కొక్కరిని దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.